అందరికీ నమస్కారం. విశాఖపట్నం ఒక మేజర్ సిటీ సౌత్ ఇండియాకి. మంచి జియోగ్రఫికల్గా డెవలప్ అయిన సిటీ. ఇటువంటి సిటీ ఏదైతే మంచి టూరిజం కానీ, ఎకనామికల్లీ డెవలప్డ్ సిటీ, హెల్త్ సిటీ, గ్రీన్ సిటీ, ఈరోజు ఒక ఎయిర్పోర్ట్ని కోల్పోతా ఉన్నామన్నమాట. సో బాధ అనిపిస్తూ ఉంది. విశాఖపట్నంలో పుట్టినటువంటి సిటిజన్గా నాకైతే చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట. విత్ ఇన్ ద సిటీ మనకి ఒక బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్, ద గ్రేట్ డెస్టినేషన్స్కి రీచ్ చేసినటువంటి ఎయిర్పోర్ట్, నియర్ అబౌట్ 30 lakhs passengers every year, every annum 30 lakhs passengers. ఈరోజేమో జిఎంఆర్ గ్రూప్తో సివిల్ ఏవియేషన్ అథారిటీ ట్యాప్ చేసి విశాఖపట్నం దాటి విజయనగరం జిల్లాలో నిర్మాణం చేశారు. దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్. ఇట్ ట్రాన్స్కెండెడ్ ది లిమిట్స్ ఆఫ్ విజయనగరం. The urbanization of Vijayanagara has been enhanced. Great. 20 kilometers distance లో భోగాపురం విజయనగరం జిల్లాకి, అలాగే అటు శ్రీకాకుళం జిల్లాకి 40 kilometers. కానీ విశాఖపట్నం వాసులకైతే అది 56 kilometers అనేది ఎవరు కూడా చెప్పడానికి ఎందుకో భయపడతా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. ఆశ్చర్యపోతాం అన్నమాట. వలస వచ్చే నాయకులు విశాఖపట్నంలో ఎక్కువైపోయి ఈరోజు డెసిషన్ మేకింగ్ అంతా వాళ్ళే చేసేస్తా ఉన్నారన్నమాట. పుట్టిన వాళ్ళతోటి, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళతోటి కనీసం అక్రాస్ ద టేబుల్ కూర్చుందాము, వామపక్షాలతో కూర్చుందాము, ఇతర పార్టీలతో కూర్చుందాము అనేది లేకుండా అసలు సిటీ ఫోక్తో మాట్లాడదాము, ట్రేడ్ అండ్ కామర్స్తో మాట్లాడదాము. ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది ఇక్కడ, న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉన్నాయి ఇక్కడ, ఎవ్రీథింగ్. ఇటు రామబెల్లి ఇటువైపు వరకు కూడా, అలాగే స్టీల్ ప్లాంటు, ద డీపెస్ట్ పోర్ట్ ట్రస్ట్, మన విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ అవ్వచ్చు, లేదా అనుకుంటే ఇంకో పోర్ట్ ఏంటమో గంగవరం పోర్టు, అలాగనే మనకి చూస్తే షిప్ బిల్డింగ్ యార్డ్, షిప్ బిల్డింగ్ సెంటర్. సో ఈ రకంగా ఎల్సిటీ హరిలోవా పరిసర ప్రాంతంలో కేజీహెచ్, గోల్డ్ మార్కెట్, ఇవన్నీ కూడా. సో ఎటువంటిదేమో 56 kilometers దూరం వెళ్ళాలంటే ఈరోజు మినిమం 1.5 or 2 hours జర్నీ అన్నమాట విశాఖపట్నం సిటీ నుంచి. చాలామంది కేజీహెచ్కి భువనేశ్వర్ నుంచి ఫ్లై అయ్యి విశాఖపట్నంకి వస్తారన్నమాట. ఫ్లై అయ్యి ఇక్కడికి వస్తారన్నమాట. టూరిజం వాళ్ళు ఫ్లై అయ్యి ఇక్కడికి వస్తారు, సింహాచలం దేవస్థానంకి వస్తారు. కానీ ఈరోజేమో విశాఖపట్నం ప్రజలకి, అలాగే విశాఖపట్నంకి డిప్రాయిడ్ అవుతా ఉన్నారు. ఎయిర్పోర్ట్ అక్కడికి నిర్మాణం చేయడం అంటే కొంతమంది అంటారు ఏంటంటే, ఈ సోకాల్డ్ వలస వచ్చిన నాయకులందరూ అంటారు ఏంటంటే, ఈ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఏమో డిఫెన్స్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి. ఇట్స్ డిఫెన్స్ ఎయిర్పోర్ట్. ఇప్పుడే మీకు తెలిసి వచ్చిందా? నాకు అర్థం కాదు. 62 సంవత్సరాల నుంచి కూడా మనం ఎయిర్పోర్ట్ ఏమో మనం యూజ్ చేస్తా ఉన్నాం అన్నమాట. 53 ఎయిర్పోర్ట్లు డిఫెన్స్ ఉంటే, 53 ఎయిర్పోర్ట్ డిఫెన్స్ ఉంటే దాంట్లో 39 ఎయిర్పోర్ట్లు సివిల్ ఎన్క్లేవ్స్ డిఫెన్స్. ఒకవైపు సివిల్ ఎన్క్లేవ్ నడుపుతారు అన్నమాట. అప్రాన్స్, పాసెంజర్ టెర్మినల్స్, ఒకవైపు ఏమో రన్వే అండ్ ఏటీసీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏమో డిఫెన్స్ నడుపుతుంది అన్నమాట. మన విశాఖపట్నమే కాదు, గోవా, పోర్ట్ బ్లేర్, జమ్మూ, శ్రీనగర్, పూణే, అంబాలా, చండీగఢ్, పఠాన్కోట్, so many airports, బాగ్డోగ్రా, భూజ్, ఎన్నో ఎయిర్పోర్ట్స్ ఉన్నాయన్నమాట.
సో ఇవన్నీ ఆఖరికి పాలెం ఎయిర్పోర్ట్లో కూడా ఒక సైడ్ డిఫెన్స్ వాడుతుంది అన్నమాట. పాలెం ఎయిర్పోర్ట్, ఏ ఎయిర్పోర్ట్స్ అయినా సరే ఉన్నవి ఇండియా సివిల్ ఏవియేషన్ అథారిటీలు ఉండేవన్నీ కూడా వన్ సైడ్ ఇట్ హ్యాస్ టు బి గివెన్ టు ది డిఫెన్స్. వెన్ వార్ డిమాండ్స్ వచ్చినప్పుడు ఆపరేషనల్ ఫెసిలిటీస్ కోసం అని చెప్పేసి ఎవ్రీ ఎయిర్క్రాఫ్ట్ కెన్ ల్యాండ్ ఎనీవేర్, ఈవెన్ ఇన్ ది శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆల్సో, డిఫెన్స్వి కూడానా. ఈవెన్ ద హైవేస్ ఆల్సో హ్యాస్ టు బి గివెన్ ఫర్ ద డిఫెన్స్ వెన్ ద టైమ్ కమ్స్. సో దానివల్ల మనకేమి నేవీ మనల్ని ఏమో గెట్అవుట్ అని చెప్పి అంటలేదు. ఏదో జిఎంఆర్ గారు 5,000 కోట్లు అప్పు తీసుకొని వచ్చి 5 బ్యాంకుల నుండి 5,000 కోట్లు తీసుకొచ్చి జిఎంఆర్కి ల్యాండ్ ఇచ్చి మీరేమో కట్టించారు, బాగానే ఉంది. అదనేమో ఎక్స్పెక్టేషన్స్ 30 లక్షలేమో 60 లక్షలు పాసెంజర్స్ చేస్తామని చెప్పేసి. కానీ ఎట్ వాట్ కాస్ట్? ఈరోజు అవైధానం జరిగితే సుమారు 1,00,000 మంది హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం అని చనిపోతున్నారు మన ఇండియాలోని. 2 లక్షల మంది ప్రతి సంవత్సరం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం చనిపోతున్నారు. 3 లక్షల మంది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం చనిపోతున్నారు అన్నమాట. అవైధానం చేస్తే కనీసం మనం విశాఖపట్నంకి వచ్చిన తర్వాత ఏమో అది ట్రాన్స్ప్లాంటేషన్ కూడా నోచుకోలేని పరిస్థితులు వస్తుంది అన్నమాట. ఇప్పుడు అందుకే ఏంటంటే సపోజ్ ఏ ఆర్టీ వచ్చిందనుకోండి, 2 గంటల కంటే 3 గంటల కంటే ఎక్కువ అది సేఫ్ గార్డ్ చేయలేము. 3 గంటల లోపునే తీసిన 3 గంటల్లోనే అదేమో ట్రాన్స్ప్లాంట్ చేయాలి. పనిక్రియ 6 అవర్స్, లంగ్స్ 3 అవర్స్, కిడ్నీస్ 24 అవర్స్. ఈ రకంగా ప్రతి అవయవంకి కూడా ఒక టైం అనేది ఉందన్నమాట. అంటే ఇప్పుడు విశాఖపట్నం ప్రజలు ఇంక దానికి నోచుకోరు అంతేనే. ఈ ఎయిర్పోర్ట్ వల్ల నో ట్రాన్స్పోర్టేషన్ కెన్ టేకింగ్ ప్లేస్. వై? బికాస్ దట్ ఫార్ అవే వీఆర్ నౌ. ఇంకో నేను చెప్తాను ఏంటంటే, ఈరోజు నేను కానీ మీరు కానీ ఢిల్లీ ఆర్ హైదరాబాద్ కానీ వెళ్ళాలంటే, విజయవాడని వెళ్ళాలంటే, తిరుపతిని వెళ్ళాలంటే సెక్యూరిటీ రీజన్స్, ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ రీజన్స్ వల్లేమో 2.5 అవర్స్ బిఫోర్ మనమేమో ఎయిర్పోర్ట్లో ఉండాలి. అంటే ఇప్పుడు నేను భోగాపురం 2.5 అవర్స్ ఎయిర్పోర్ట్లో ఉండాలంటే బిఫోర్, అంటే 6 గంటలకు నా ఫ్లైట్ అంటే నేను అక్కడ ఉండవలసింది 3:30కి, అంతే కదండి. 3:30కి అంటే నేను ఇక్కడి నుంచి బయలుదేరితే నాకేమో కనీసం 1.5 2 గంటలు. 2 గంటలు అంటే 5.5 గంటలు, 2.5 ఇది 4.5 గంటలు. అంటే నేను వెళ్ళవలసింది ఎన్ని గంటలకు వెళ్ళాలండి? 2:30కి బయలుదేరాలి. అంటే 2:30కి బయలుదేరాలంటే నేను లేచేది ఒక 1 అవర్ బిఫోర్. 1 గంట 1:30కి లేచి బయలుదేరాలి. ఎక్కడికి వెళ్తావు మనం అసలు? డెస్టినేషన్కి ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటాం, కానీ ఎయిర్పోర్ట్ వల్ల ఏమో ఫార్ అవే ఫ్రమ్ అస్. ఎంత ఫార్ అవే? నో ఎయిర్పోర్ట్ ఈస్ దేర్ ఇన్ ది వరల్డ్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. ప్రపంచంలో ఎక్కడ కూడా ఎంత దూరమైన ఎయిర్పోర్ట్ ఎక్కడా లేదు. రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్ అండ్ సో కాల్డ్ ఆర్టీసీ కాంప్లెక్సెస్ ఇవన్నీ కూడా దగ్గరగా ప్రజలకు దగ్గర చేయాలి. సో ఈరోజు అది లేదు. తర్వాత ఇంకోటి కూడా జిఎంఆర్ ఇంతవరకు కూడా ఈ సో కాల్డ్ భరత్, ఈ సో కాల్డ్ రామ్ మోహన్ సార్, ద మినిస్టర్ ఆఫ్ ఏవియేషన్, ఈ డజంట్ ఈవెన్ స్పీక్ ఆఫ్ ద ఎంప్లాయీస్. 3,000 ఎంప్లాయీస్ ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. 3,000 ఎంప్లాయీస్ ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. వాట్ యు టాక్ అబౌట్ దెమ్? ఈజ్ దేర్ ఎనీ ప్రొడక్షన్ ఆఫ్ దేర్ జాబ్? ఆర్ యూ ప్రొవైడింగ్ HR? Are you providing accommodation there? Are you providing transport facilities? ఇండిగో కానీ ఎయిర్ ఇండియా కానీ ట్రాన్స్పోర్ట్ ఇక్కడి నుంచి ఇస్తా ఉన్నారు వాళ్ళకి. మీకు ఇష్టం ఉంటే రండి, లేదంటే లేదని చెప్తా ఉన్నారన్నమాట. శాలరీ ఏం పెంచుతామంటున్నారా? లేదు. ఏమంటే అది C క్లాస్, ఇది B క్లాస్ అంట. ఇదే ఎక్కువ శాలరీస్ అంట. C క్లాస్ ఇంకా తక్కువ శాలరీస్ ఇవ్వాలంటే, ఎందుకంటే అది రూరల్ ఉందని చెప్పేసి. అంటే ఇదే శాలరీస్కి మీరు అక్కడ రండి అంటారు. ట్రాన్స్పోర్ట్కి ఎంత అవుతుంది? నో వన్ ఇస్ టాకింగ్.